హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనకి ఎంతో మందికి పైలట్ అవ్వాలని ఉంటుంది. పైలట్ అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ మినిమం ఎంత ఉండాలి, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత పైలట్ కోర్సెస్ ఎక్కడెక్కడ మనం బాగా చేయొచ్చు, ఎలాంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వచ్చు, ఫీ ఎలా ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఒక ఇన్ని మంత్స్ అనేది కానీ లేకపోతే ఒక ఇయర్ అనేది కానీ డ్యూరేషన్ ఇస్తారు. దాని తర్వాత నిజంగానే మనం పైలట్ అయిపోవచ్చా అని చాలా కలలు కంటూ ఉంటాం. బట్ పైలట్ అవ్వాలి అంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది, దాని తర్వాత ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అసలు పైలట్కి ఎంత పే స్కేల్ ఉంటుంది, పైలట్లో కూడా ఎన్ని సెక్టర్స్ ఉంటాయి, ఫస్ట్ మనం డొమెస్టిక్ చేస్తామా, డొమెస్టిక్ తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్తామా, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి నా లాంటి వాళ్ళందరికీ. మరి అలాంటివన్నీ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు నాతో పాటు మరి దిలీప్ గారు అండ్ టీం కూడా ఉన్నారు. సో ఇప్పుడు దిలీప్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా పాపం అందరూ కూడా సార్ పైలట్ అవ్వాలంటే ఎలా, పైలట్ అవ్వాలంటే ఎలా, ఇవన్నీ అడుగుతున్నారంట. సో అతని డౌట్స్ ఏంటి, ప్రీవియస్ వీడియోలో చాలామంది డౌట్స్ కూడా అడిగారంట, అవన్నీ క్లియర్ చేయడానికి ఈరోజు దిలీప్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. హలో సార్. హలో వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్స్ అలా. సో నిజంగా మీ ఇద్దరు కాంబో చూస్తుంటే ఇద్దరు బ్రదర్స్ కాదు కదా, లేదండి. ఫ్రెండ్స్. Yes. సార్ మీ పేరు? Myself, I am Captain Sharat Chandra, and not only that, I am the Managing Director of Aero Falcons Aviation Academy. I have done Masters in Aviation. So నేను దిలీప్ ఈ ఏరో ఫాల్కన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ స్ప్రెడ్డింగ్ అవర్ వింగ్స్ అండ్ వీ హ్యావ్ ఆల్ ద బ్రాంచెస్ ఆల్సో. సో విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు అండ్ రీసెంట్లీ ఇంకా కమింగ్ అప్ ఇంకా చాలా ఉన్నాయి. దిలీప్ సార్ చెప్పండి. మొత్తానికైతే చాలా మంది చాలా డౌట్స్ అడిగారు. యాక్చువల్గా ఈరోజు నేను మీరు ఫస్ట్ టైం అసలు ఈ ఏవియేషన్ గురించి పిల్లలకి ఎంక్వైరీస్ వస్తున్నాయి సార్, ఒకసారి మీరు రమ్మని ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి అడిగారు. అడిగినప్పుడు సరేలే ఒకసారి కొంతమంది జనాలకి ఎట్లా అసలు ఈ ఫీల్డ్లోకి రావాలి ఏంటి అన్నది ఒక క్లారిటీ ఇద్దామన్నట్టుగా ఫస్ట్ ఇంటర్వ్యూకి నేను వచ్చాను మొన్న. కానీ ఆ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కావాలని యాక్చువల్గా మిమ్మల్ని తిడదామని వచ్చాను నేను. సార్ వచ్చి వెళ్ళలేదు సార్, ఇంకా ఉంది. ఏంటండి ఏవియేషన్ కోసం ఇంతమంది ఆంధ్ర తెలంగాణలో ఎంక్వైరీస్ కానీ జాయినర్స్ కానీ ఇంత ఇంట్రెస్ట్ జనాల్లో ఉందా అని నాకు ఫస్ట్, అంటే కొంతమంది మాత్రమే ఈ ఫీల్డ్లోకి అంత ఇంట్రెస్టెడ్గా వస్తారనుకున్నాను మొన్నటి వరకు. బట్ నేను ఏదైతే మొన్న ఇంటర్వ్యూ నేను ఇచ్చానో ఐ గాట్ మెనీ కాల్స్. అసలు ఎంతమంది పేరెంట్స్ కాల్ చేసి సార్ ఇంత ఇన్స్పైర్డ్గా మీరు చెప్తున్నారు, ఆ కోర్స్ డీటెయిలింగ్ అనేది చాలా బాగా ఇస్తున్నారు, మా పిల్లలు 10 రోజుల నుంచి మీ వీడియోలు నాకు చూపిస్తున్నారు, మేము చూస్తున్నాము, చాలా బాగుంది, డీటెయిలింగ్గా ఉంది, సో ఇలా కావాలి అలా కావాలి. ఎంతో మంది వచ్చి ఈ స్పాన్ ఆఫ్ ఎంత 45 days అనుకుంటాం మనం, 30-40 days పర్ డే మినిమం. నేను 30 members మాట్లాడినా 30 into 30 days 1000 members నేను మాట్లాడి అలసిపోయాను మీ వీడియో వల్ల. నేను ఇప్పుడు తిట్టండి, ఇదే తిట్టడం అంటే తిట్టడం కూడా ఇంత నవ్వుతూ తిడతారో నాకు తెలియదు. అంటే ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ మన ఆంధ్ర తెలంగాణ. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ కి రీసెంట్ గా ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్ హోస్టర్స్ కానీ చాలా మంది మన వీడియో చూసి ఓకే నన్ను అడిగారు కూడా, మీరే కదా చేశారు అని. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏ ఎయిర్పోర్ట్ లో వర్క్ చేసే వాళ్ళు, ఏ ఏరియా నుంచి ఏ ఏరియా ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఇది ప్రాబ్లం ఫేస్ చేసి వర్క్ చేసే వాళ్ళే 90% ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎయిర్ హోస్టర్స్ అనుకోవచ్చు, అందులో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కార్గో అనుకోవచ్చు, పైలట్స్ కానీ చాలా మంది. అంటే వాళ్ళకి ప్రాపర్ గా గైడెన్స్ లేక ఎలా వెళ్ళాలి, ఎన్ని మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది, ఏ యూనివర్సిటీస్ ని మనం ట్రస్ట్ చేయొచ్చు, కోర్సెస్ ఎలా, ఆఫ్టర్ కోర్సెస్ తర్వాత ట్రైనింగ్ ఎలాగా. అంటే పైలట్ అనగానే చాలా మంది ఓకే మనం పైలట్ కోర్స్ చేయగానే మనం డైరెక్ట్ గా పైలట్ వెళ్ళిపోవచ్చు, అవును మనకి ప్యాకేజెస్ చాలా బాగుంటాయి. కానీ అందులో ఎన్ని సెక్టర్స్ ఉంటాయి, ట్రైనింగ్ పీరియడ్ ఏంటి, ఏ గ్రౌండ్ లో ట్రైనింగ్ ఇస్తారు, ఎన్ని స్టేజెస్, ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ముందు డొమెస్టిక్ తర్వాత ఇంటర్నేషనల్, ఇంక ఇవేవి లేదు. సో మరి ఈ రోజు అయితే మనం ఎక్స్క్లూజివ్ పైలట్ గురించేనా? గురించి. సో ముందు శరత్ చంద్ర గారు కూడా పైలట్ గా చేసి ఉన్నారు కాబట్టి ఒకసారి అతని ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. శరత్ గారు చెప్పండి, ఏ ఇయర్ లో ఎక్కడ నేర్చుకున్నారు, కోర్సెస్ ఎక్కడ నేర్చుకున్నారు, అండ్ ఇప్పుడు కాలేజెస్లో కూడా కోర్సెస్ దీన్ని ఎస్పెషల్లీ సపరేట్ కోర్సెస్ కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఇది ఒక సబ్జెక్ట్గా తీసుకుంటున్నారు నవే డేస్లో. నేను కొంత నార్త్ సైడ్ కానీ అటువైపు వెళ్తూ ఉంటే అబ్బాబ్బాబ్బా ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ, అవేర్నెస్ పెరిగింది కాలేజెస్లో కూడా అని అనిపించింది. సో మీరు ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు,
ఆ తర్వాత ఎలా ట్రైనింగ్ తీసుకున్నారు, ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి మీ ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్లీ ఐఎమ్ సిపిఎల్ హోల్డర్ అండి. సో ఐ హావ్ డన్ మై సిపిఎల్ ఎవ్రీథింగ్ మన హైదరాబాద్లోనే చేసేసాను. దాని తర్వాత నేను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాను. సో అక్కడ నాది టైప్ రైటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఐ వర్క్డ్ ఓవర్ దేర్. సో అన్ఫార్చునేట్ ఐఎమ్ బ్యాక్ టు ఇండియా లైక్ వెకేషన్ మీద వచ్చిన తర్వాత ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ యాక్చువల్లీ. సో దాని నుంచి నేను ఒక కొడుకుని మా ఇంట్లో. సో మా మదర్ అండ్ ఈ యాక్సిడెంట్ వల్ల ఐ ఎమ్ లైక్ బెడ్ సిక్ ఆల్మోస్ట్ లైక్ 4 months. సో స్పైనల్కి ఇంజూరీ అవ్వడం వల్ల సో నేను మెడికల్గా అన్ఫిట్ అయిపోయాను. సో మీకు ఇంజ్యూర్ ఎక్కడ అయింది, వర్క్ ప్లేస్ లోనా లేకపోతే? నేను జస్ట్ వెకేషన్కి ఇండియాకి వచ్చినప్పుడు వెకేషన్కి ఇండియా వచ్చేటప్పుడు. వెకేషన్కి ఇండియాకి వచ్చినప్పుడు అట్లా అయిపోయింది. సో ఒకటేంటి పైలట్ ట్రైనింగ్ అంత ఉన్నాను అన్న కూడా ఒకటి ఎట్లా బాగా ఫిక్స్ అయ్యానంటే ఎట్లా ఏది చేసినా సరే ఏ విషయంలోనే ఉండాలి. సో అప్పుడు ఏం డిసైడ్ అయ్యాము, సో పైలట్ చేయాలని చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉండి చాలామంది ఫేక్గా ఉండి అండ్ ఇంకోటి ఏంటి మోసపోవడాలు ఇవన్నీ అసలు ఎలా ఎంటర్ అవ్వాలి, ఇంకోటి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, అసలు ఎట్లా ఏ స్ట్రీమ్ ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా చేయాలి, ఈ గైడ్లైన్స్లో చాలామంది ఇన్ జనరల్గా అడిగేవాళ్ళు. సో మేము ఈ ఏరో ఫాల్కన్స్లో ఏంటి పైలట్ ట్రైనింగ్ కూడా మా దగ్గర ఉంది యాక్చువల్గా. దిలీప్ సార్ చెప్పండి. మీ ఇన్స్టిట్యూట్లో అంటే ఆల్మోస్ట్ మన వైజాగ్, బెంగళూరు, విజయవాడ అండ్ హైదరాబాద్ 4 branches ఉన్నాయి. సో మీ బ్రాంచెస్లో అంటే మీ టర్మ్స్ ఎలా ఉంటుంది, అంటే మీరు పెట్టుకునే రూల్స్ ఏంటి, ఒకసారి నాకు ప్రాసెస్ చెప్తారా? పైలట్ ప్రాసెస్. సో మనకి ఎలా ఉంటుందంటే ఈ కోర్స్ ఈ పైలట్ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలి అని అంటే మాకు ఒక గవర్నమెంట్ ఉంటుంది, DGCA అని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మాకు ఏం చెప్పిందంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్. ఫస్ట్ ఎలిజిబుల్ కోర్స్ అనేది +2 ఉండాలి. ఆ ఇంటర్మీడియట్ లో కూడా MPC బ్యాక్గ్రౌండ్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. సో ఇప్పుడు బెంగళూరులో ఉన్న వాళ్ళకి PUC అని ఉంటుంది. ఓకే. సో ఇట్లా సేమ్ ఇంటర్మీడియట్ లే వాళ్ళు అక్కడ PUC అని పిలుస్తారు. సో మ్యాథ్స్ ఫిజిక్స్ 10th ఇంటర్లో ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మాత్రం 55% ఉండాలి. ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ 10th ఇంటర్ కలిపి మినిమం 55% ఉంటే ఆ పిల్లోడికి పైలట్ ట్రైనింగ్ లో కావచ్చు, పైలట్ అయిన తర్వాత కావచ్చు, ఆ వాడే కొంచెం అంటే ఫిజికల్ మనం సైన్స్లో ఎట్లా ఆ ఫార్ములాస్ మనం అప్లికేషన్లో మనం ఎట్లా వాడుతున్నాము, కొంచెం లిటిల్ మ్యాథమెటిక్స్ మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము అన్నట్టుగా ఈ MPC బ్యాక్గ్రౌండ్ వాళ్ళని తీసుకుంటారు. అయితే ఈ విషయం తెలియక చాలామంది పిల్లలు ఏం చేస్తారు, బైపీసీనో CECనో MECనో జాయిన్ అవుతారు. అయ్యో ఎట్లా బైపీసీలో ఫిజిక్స్ ఉంది మరి నేను ఎలిజిబుల్ అంటారు, బట్ మ్యాథ్స్ లేదు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ స్కూల్ నుంచి ఓన్లీ ఆ మ్యాథ్స్ అని ఒక పేపర్ని రాసుకుంటాడు, మళ్ళీ ఇంటర్మీడియట్ మొత్తం చదవవసరం లేదు, ఓన్లీ మ్యాథ్స్ ఎగ్జామ్ వరకు రాసుకొని మనకి DGC వాడికి ఏం కావాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ 55% కావాలి కదా. సో బైపీసీ ఉన్నాడు, అందులో ఫిజిక్స్ ఉంది, మ్యాథ్స్ లేదు. సో మ్యాథ్స్ ఒకటి ఓపెన్ స్కూల్లో రాసుకొని అది DGC వాడు చూపించుకుంటాడు, అయ్యా నేను 10+2 చేశాను, సో మ్యాథ్స్ ఉంది ఫిజిక్స్ ఉంది బట్ వేరుగా ఉన్నాయి, ఇలా 55% ఉంది అన్న తర్వాత ఒక ఎలిజిబిలిటీలోకి వస్తాం జాయిన్ అవ్వడానికి. ఈ జాయిన్ అవ్వడానికి మేము అడ్మిషన్ ఇవ్వడానికి ఏం చేస్తామంటే వీళ్ళని Class 2 మెడికల్స్ కానీ పంపిస్తాం. Class 2 మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ పర్టికులర్గా Class 2 మెడికల్స్ అనేది DGC అనేది ఒక గవర్నమెంట్ ఉందని చెప్పాను కదా, ఆ డాక్టర్ మాత్రమే చేయాలి. సో మన హైదరాబాద్లో ఆయన ఒక్కడే ఉంటాడు. సో ఆయన ద్వారానే Class 2 మెడికల్స్ అనేది చేపించుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళకి 10+2 ఉండి వాళ్ళు మినిమం 70 నుంచి 80 లక్షలు వాళ్ళు స్పెండ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళ కాదా. సో నాకు ఫోన్ చేస్తే నేను ఒకటే చెప్తాను, సో ఇంటర్మీడియట్ అయిపోయిందా, MPC ఉందా, 70-80 లక్షలు పెట్టుకునే క్యాపబిలిటీ ఉందా, అండ్ ఈ ఇంట్రెస్ట్ అనేది నువ్వు పైలట్ అయ్యేదాకా నీకుందా. ఎందుకంటే ఈ Class 2 మెడికల్స్ జాయిన్ అయిపోయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, పైలట్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో పైలట్ అవ్వాలి అని అనుకునేదాకా వేరు, పైలట్ అవ్వాలి అని మాకు కాల్ చేసేదాకా నెక్స్ట్ స్టెప్, పైలట్ అవ్వాలి అని మాకు కాల్ చేసి జాయిన్ అవ్వటం ఇంకొక స్టెప్. జాయిన్ అయినంత మాత్రాన ఎవరు పైలట్ అయిపోరు. సో పైలట్ ట్రైనింగ్ జాయిన్ అయ్యి దాన్ని ఫినిష్ చేసి ద ఫస్ట్ డే ఒక ఎయిర్లైన్స్లో ఒక కో పైలట్గా కూర్చొని ద ఫస్ట్ డే ఆఫ్ ఫ్లయింగ్ ఆ రోజు వాడు పైలట్ అయినట్టు. ఈ స్పాన్ జరగడానికి 3 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఒక డాక్టరు
కి ఎటువంటి లైసెన్స్ లేకుండా సర్టిఫికేషన్ లేకుండా సర్జరీలు చేస్తే ఎట్లా? అట్లానే మనుషుల ప్రాణాలని వీళ్ళ మీద పెట్టి మనం ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని టేక్ ఆఫ్ తీసుకుంటున్నాం. ఒక సేఫ్గా, ఎంత సేఫ్గా ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వాలంటే ఒక చిటారు కొమ్మన ఒక పక్షి ఎంత స్మూత్గా ల్యాండ్ అవుతుందండి. ఎంత ఎంత చిగురుటాకు బ్రాంచ్ మీద ల్యాండ్ అవుతుంది, అంత స్మూత్గా ఒక ప్యాసింజర్కి ఒక ఫీల్ లేకుండా అంత వెయిట్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేయగలిగేవాడు తను పైలట్. అక్కడ దాకా రావటం కోసం చాలా స్టెప్స్ ఉంటాయి, అవి 1 by 1 ఇప్పుడు మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే. ఫస్ట్ స్టెప్ సిపిఎల్ అంటారండి, కమర్షియల్ పైలట్ లైసెన్స్. ఆ తర్వాత టైప్ రైటింగ్, 2 ఉంటాయి పైలట్ కావాలనుకుంటే, సిపిఎల్ అండ్ టైప్ రైటింగ్ అని 2 ఉంటాయి. సో సిపిఎల్ ట్రైనింగ్లో ఏం కావాలంటే ఒక 6 ఎగ్జామ్స్ పాస్ అయ్యి 200 hours ఫ్లయింగ్ చేయాలి. ఇవి 2 కలిపితే సిపిఎల్ లైసెన్స్ వస్తుంది. మనం కారు నడిపి చూపించాలి, దాని గురించి ఎగ్జామ్ రాయాలి. ద సేమ్ వే సిపిఎల్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా 6 ఎగ్జామ్స్ పాస్ అయ్యి 200 hours ఫ్లయింగ్ చేయాలి. వీళ్ళకి సిపిఎల్ అనే ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆపరేషన్ చేయడానికి ఉంటాడా? లేదు, హౌస్ సర్జన్ చేయాలి మళ్ళీ. అంటే ఒక దాని మీద, బ్రెయిన్ మీదో, కిడ్నీ మీదో, లంగ్స్ మీదో ఒక దాని మీద స్పెషలైజేషన్ చేయాలి. అట్లానే సిపిఎల్ అయిపోయిన తర్వాత టైప్ రైటింగ్ చేయాలి. అంటే ఎయిర్ బస్సు, బోయింగ్, ఏటీఆర్, బొంబార్డియర్, ఇట్లా పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి మనం రెగ్యులర్గా వాడే ఎయిర్లైన్స్లో. అందులో ఒక మోడల్ పైన స్పెషలైజేషన్ చేయాలి తను కూడా. సో ఈ 2 స్టెప్స్కి దగ్గరగా మనకి 80 lakhs పైనే అవుతాయి. సో విల్ కమ్ టు ద సిపిఎల్. ఈ సిపిఎల్లో ఫస్ట్ 6 ఎగ్జామ్స్, నెక్స్ట్ 200 hours ఫ్లయింగ్ అని చెప్పాను కదా. అందరూ ఏం చేస్తారంటే మా అబ్బాయి పైలట్ అయిపోవాలని ఫస్ట్ వెళ్ళిపోయి ఫ్లయింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఫ్లయింగ్ అంతా అయిపోతుంది, కానీ ఈ పేపర్స్ అవ్వవు. ఈ పేపర్స్ అవ్వలేక అప్పటికే ఫ్లయింగ్ అనేది పర్ అవర్ 15,000 నుంచి 25,000 ఉంటుందండి ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ని బట్టి. సో 200 గంటలు అంటే 45 లక్షలు మనకు అక్కడ అయిపోతుంది. 45 లక్షలు పెట్టి ఫ్లయింగ్ చేసేస్తాం, ఫైన్, బాగుంది. ఈ 6 పేపర్స్ అవ్వవు, 5 ఏళ్ళు అయినా అవ్వవు, 10 ఏళ్ళు అయినా అవ్వవు. ఇంక వేస్ట్, ఇంక సిపిఎల్ లైసెన్స్ రాదు. అందుకని నేనేం చెప్తానంటే అందరి పిల్లలకి, మీరు మీ అబ్బాయిని పైలట్ చేయాలని అనుకుంటే ఫస్ట్ గ్రౌండ్ క్లాసెస్ అని ఉంటాయండి, సిపిఎల్ గ్రౌండ్ క్లాసెస్ అని ఉంటాయి. ఒక 1 year టైం పడుతుంది మ్యాక్సిమం, కూర్చోవాలి అంతా. ఎందుకంటే 100కి 70 మార్కులు పాస్ అండి. డు యూ బిలీవ్? 100కి 70 మార్కులు పాస్. 69 వచ్చినా ఫెయిల్ అండి. అయ్యో, 70 మార్కులు రావాల్సిందే. అట్లానే అన్ని పేపర్లు ఒకేసారి రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అబ్బాయి ఒక 3 attempts ఫెయిల్ అయ్యి ఇప్పుడు 4th attempt ఒక పేపర్ పాస్ అయ్యాడు అనుకోండి, వీడు 4th attempt లో పాస్ అయ్యాడు అని ఎవరు మన బ్యాక్లాగ్స్ లాగా పెట్టరు. ఈ 6 ఎగ్జామ్స్ అవ్వడమే ఇంపార్టెంట్. నువ్వు 1వ పాస్ అయ్యావా లేదా 1000 పాస్ అయ్యావా అనేది మ్యాటర్సే కాదు. బట్ ఈ 6 ఎగ్జామ్స్ అనేవి అయిపోవాలి. ఈ 6 ఎగ్జామ్స్ ఎవరికైతే అయిపోతాయో ఆ పిల్లోడు 90% పైలట్ అయిపోయినట్టే. ఆ 6 ఎగ్జామ్స్ రాసేస్తే నెక్స్ట్ 10% ఎందుకు మిగిలింది? 90% పైలట్ అయిపోయినట్టే అన్నారు కదా, 10% ఎందుకు మిగిలిందంటే పేరెంట్స్ డబ్బులు అరేంజ్ చేసుకోవటంలో. ఈ ఫ్లయింగ్కి వెళ్ళాలి కదా. ఫ్లయింగ్ ఏముందండి, మీరు నేనన్నా ఈజీగా నడిపిస్తాం, మారుతి గారితో వెళ్ళినంత ఈజీగా ఉంటుంది ఫ్లైట్. ఆ తర్వాత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మీద మళ్ళీ మనం ట్రైనింగ్ చేయాలి కదా. అందుకని టైప్ రైటింగ్ అని ఎయిర్ బస్లోనో బోయింగ్లోనో ఒక మోడల్ 320 అని, 380 అని, 747 అని, 737 అని ఒక మోడల్ మీద సిమ్యులేషన్ మనం చేసుకుంటూ టైప్ రైటింగ్ కూడా తెచ్చుకొని అప్పుడు మెల్లగా మనం ఎయిర్లైన్స్కి జాబ్స్కి అప్లై చేసుకుంటా అట్లా ముందుకు వెళ్తాం అనమాట. ఇది ప్రొసీజర్ చాలా మందికి తెలియదు. అయితే నాకు ఈ మధ్యకాలంలో కొన్ని వస్తున్న ఫోన్ కాల్స్లో, సార్ ఏంటి మీరు 80 అంటున్నారు, బట్ మాకు బయట 30-40 లక్షలకు అవుతుంది కదా అంటారు. సిపిఎల్ అయిపోతుంది, మరి ఈ ఏటీపీఎల్కి ఇప్పుడు సిపిఎల్కి మనం 200 hours ఫ్లయింగ్ చేయాలండి. 1 hourకి 15 నుంచి 25,000 వేసుకుంటే 45 లక్షలు పైగా అవుతుంది 200 hoursకే. అక్కడే ఒక 45 లక్షలు అయిపోయినాయి. తర్వాత మనం చేసే టైప్ రైటింగ్, మనం ఏదైతే సిమ్యులేషన్ ఉందో దానికి ఈజీగా 30-35 అవుతుంది. సో పైలట్ అవ్వాలి అంటే 80 అబోవ్నే మనం దగ్గర పెట్టుకోవాలి. 80 lakhs అబోవ్నే మనం పెట్టుకోవాలి. అంటే ఇది మీ ఇన్స్టిట్యూట్ లోనా లేకపోతే బయట? లేదండి, ఇదంతా స్టెప్ బై స్టెప్ రకరకాల ప్లేసెస్ లో అవుతాయి. ఇప్పుడు మా దగ్గర గ్రౌండ్ క్లాసెస్ ఫినిష్ చేసుకుంటారు.
ఓకే మీ దగ్గర ఓన్లీ క్లాసెస్ వరకు గ్రౌండ్ ఉంటుంది. క్లాసెస్ ఫ్రీ ఓకే చేసుకుంటారు. దాని తర్వాత దాని బయటకు తర్వాత వచ్చాక ఏం చేస్తానంటే మేము ఫ్లయింగ్ క్లబ్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్నాయి. మేము దగ్గరగా 110 ఫ్లయింగ్ క్లబ్స్ పైన అసోసియేట్ అయి ఉన్నాం. ఓకే సో మేము మా పిల్లల్ని ఏం చేస్తామంటే, అబ్బాయి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు, ఫ్లయింగే కదా ఎక్కడైనా చేసుకోవచ్చు. సో సార్ నేను ఓన్లీ హైదరాబాద్లోనే చేద్దాం అనుకుంటారు. కొంతమంది లేదు సార్ నేను కెనడా వెళ్తాను, కాలిఫోర్నియా వెళ్తాను, ఆస్ట్రేలియా వెళ్తాను, లేకపోతే వేరే మన ఇండియాలోనే నార్త్ వైపు వెళ్తాము అని వాళ్ళు ఏదైనా ఫిక్స్ అయ్యారు అనుకోండి, అక్కడ ఫ్లయింగ్ క్లబ్స్తో మాట్లాడి అబ్బాయికి ఫ్లయింగ్కి వెళ్ళిపోతాడు. సో ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ టైప్ రైటింగ్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మనకి లైఫ్ లాంగ్ వీళ్ళకి గైడెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ మనం టక్ మనీ వెళ్ళిపోయి ఒక ఫ్లయింగ్ క్లబ్లో అడ్మిషన్ తీసేసుకుంటారు కొంతమంది. అక్కడ ఆల్రెడీ ఒక 300 మంది ఉంటారు, బట్ వాడి దగ్గర 4 ఫ్లైట్లే ఉంటాయి, రోజుకి 6 గంటలే నడపాలి. అన్ని ఫ్లైట్లు అన్ని రోజులు బాగోవు కదా, ఒకటన్నా మెయింటెనెన్స్లో రిపేర్లో ఉంటుంది. సో ఉన్న 4-5 ఫ్లైట్స్లో ఒక 4 ఫ్లైట్లు లైన్లో ఉంటాయి. ఇవి రోజుకి 6 అవర్స్ మాత్రమే ఫ్లయింగ్ చేయాలి. ఉంది 300 మంది స్టూడెంట్స్, 300 మందికి 200 గంటలు అవ్వాలి, ఈ 4 ప్లేన్స్ మీదే అవ్వాలి. సో ఇప్పుడు సిపిఎల్ ఆ 200 అవర్స్ అవ్వడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, సిచ్యువేషన్స్ ఉంటాయి. అందుకోసమని మేము ఏమి రికమెండ్ చేస్తామంటే గ్రౌండ్ క్లాసెస్ అయిన తర్వాత ఎక్కడైతే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు తొందరగా ఫ్లయింగ్ అయిపోతుంది, సో దాట్ ముందుగా ఫ్లయింగ్కి వెళ్ళిపోకుండా చక్కగా గ్రౌండ్ పేపర్స్ క్లియర్ చేసేసుకొని, టీజీసీఏ పేపర్స్ క్లియర్ చేసుకొని, ఎక్కడైతే ఫ్లయింగ్ మనకి ఫాస్ట్గా అయిపోతుందో, మీకు ఎక్కడైతే తక్కువగా అవుతుందో అన్న మెను ఇస్తాను. ఇక్కడ మళ్ళీ ఇంకొక కేసు ఉంటుంది, కన్సల్టెంట్స్. కొంతమంది ఫారెన్కి పంపిస్తూ ఉంటారు పిల్లల్ని. సపోజ్ నేను ఇప్పుడు ఒక ఫ్లయింగ్ క్లబ్కి ఒక పిల్లోని రిఫర్ చేశాను అనుకోండి, 4 నుంచి 5 లక్షలు ఇస్తారు నాకు కమిషన్. నాకు అంటే మా ఇన్స్టిట్యూషన్కి ఒకళ్ళని ఇస్తే 4 నుంచి 5 లక్షలు ఇస్తారు కమిషన్. అలా ఎవరు చేసినా ఇస్తారు. కానీ మేమేం చేస్తామంటే ఏరో ఫాల్కన్స్ పనిచేస్తుంది ఈ కమిషన్ల కోసం కాదు. నువ్వు ఏది మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైనా తగ్గించాలనుకుంటే అది స్టూడెంట్ ఫీజులో తగ్గించండి, అది వాడికి ఉపయోగపడాలి, మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు. వి గివ్ ఓన్లీ గ్రౌండ్ క్లాసెస్, వీ విల్ గివ్ సపోర్ట్, వీ డోంట్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ కమిషన్స్ బికాస్ ఐ టోల్డ్ ఆల్రెడీ వీఆర్ నాట్ వర్కింగ్ కమర్షియల్లీ. అంటే ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్గా వెళ్ళాలి అనుకుంటే అది మనం ఎన్ని చేసినా కానీ అవుతాయి. బట్ ఒక ఎథిక్స్ పెట్టుకొని మనం పిల్లలకు ఉపయోగపడాలి, మనం ఎంకరేజ్ చేయాలి. సో మన ఆంధ్ర తెలంగాణ పిల్లలు కూడా ఫ్లయింగ్లో ఉండాలి అని అంటే వాళ్ళ డబ్బులు దోచుకొని మనం ఏదో చేయడం అనేది అది రైట్ కాదు. సో దట్ అట్లా కొంతమందికి రికమెండ్ చేసి అలా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. సో సార్ వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ముందు డొమెస్టిక్ ఇస్తారు, డొమెస్టిక్ ఫ్లైట్స్. డొమెస్టిక్ ఫ్లైట్ అంటే అది డిపెండ్ అపాన్ ఎయిర్లైన్. అంటే ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఉందండి, సో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను ఒక 3-4 మంత్స్ టైం తీసుకుంటారు వాళ్ళు. అంటే ముందు కొత్తగా జాయిన్ అయిన కోపైలట్, ఇప్పుడు ఫ్రెష్గా జాయిన్ అయితే కోపైలట్గా చేయాల్సిందే, వాళ్ళని ఫస్ట్ ఆఫీసర్ అంటారు. పక్కన కమాండర్ ఉంటారు, మెయిన్ పైలట్. సో వాళ్ళ పక్కన వాళ్ళు ఎటు ఎక్స్పీరియన్స్గా ఉంటారు కాబట్టి వీళ్ళకి మెల్లమెల్లగా రేంజ్ చేంజ్ చేసుకుంటే వెళ్తారు అనమాట. సో ఫస్ట్ డొమెస్టిక్లోనే మ్యాక్సిమం వేసుకుంటారు, కొన్ని అవర్స్ మీద వాళ్ళని ఇంటర్నేషనల్ పంపించుకుంటారు. ఓకే. సో మరి ఆల్రెడీ మీ దగ్గర ట్రైనింగ్ అయ్యి పొలిటికల్ లీడర్స్కి కానీ సెలబ్రిటీస్కి కానీ పైలట్ చేసిన మరి మీ పైలట్ని పిలిచేద్దామా? షూర్. హాయ్ వంశీ గారు. హాయ్ మ్యామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు వంశీ అనగానే ఫస్ట్ మా ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేసి సోనూ సూద్ గారు నీకు సపోర్ట్ చేసి ఎడ్యుకేషన్ హెల్ప్ చేసిందే నాకు గుర్తొస్తుంది. ఎస్ మ్యామ్. సో సరే నీ జర్నీ చెప్తావా? ఓకే. After I'm getting help from Sonu Sood sir. Actually Sonu Sood sir లేకపోతే I'm not at all here right now. సో ఆయన హెల్ప్ చేసిన తర్వాత సో సెర్టైన్ పీరియడ్ తర్వాత సిపిఎల్ లైసెన్స్ హోల్డ్ అయింది. ఓకే, హోల్డ్ అయిన తర్వాత కూడా we have some more training we have to do. But before that I want to try as an instructor. So students ని ట్రైన్ చేయడం. ఇవన్నీ చేశారు మీరు? Yes, present kuda I am as a ground instructor. So and I am also flying too. Ground instructor ga chestu full month students ni train chestu and at a time flying chestu I am spending my all the time in this field.
సూపర్. సో సోను సూద్ గారు చేసిన తర్వాత మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత సో ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఎలా జరిగింది? ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత డైరెక్ట్గా పైలట్ ఎలా స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ ఇండియాలో అయితే మ్యామ్ ఇట్ విల్ టేక్స్ టు 2 to 3 years ఓన్లీ ట్రైనింగ్, ఓన్లీ ఫర్ ఫ్లయింగ్. ఓన్లీ ఫర్ ఫ్లయింగ్ సిపిఎల్ హోల్డ్ చేయడానికి ఇట్ విల్ టేక్స్ 2 to 3 years. సో నా కేసులో ఏంటంటే, సో నేను అందరిలాగా ఒక ఫ్లయింగ్ స్కూల్లో ఫ్లయింగ్ అవర్స్ నాకు చేయలేదు. సో నాదంతా డిఫరెంట్. దీన్ని హవర్ బిల్డింగ్ అంటారు. సో ఎక్కువ అమెరికా అండ్ ఇటు సైడ్ ఆఫ్రికాలో ఇటు సైడ్ ట్రై చేస్తారు. ఇండియాలో ఫస్ట్ నేనేనేమో నాకు తెలిసి. హవర్ బిల్డింగ్ అంటే కొంచెం డ్యూటీ చేసుకుంటూ, బయట డ్యూటీ చేసుకుంటూ అమౌంట్ సేవ్ చేసుకొని కొన్ని అవర్స్ ఓదిక్కిన ఒక ఫ్లయింగ్ స్కూల్లో ఒక 10 hours అండ్ ఇంకొక ఫ్లయింగ్ స్కూల్లో 10 hours డిపెండింగ్ అప్ ఆఫ్ ఛార్జింగ్ ఆఫ్ ఎన్ ఎయిర్క్రాఫ్ట్. ఒక ఎయిర్క్రాఫ్ట్ 1 hourకి ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసుకొని, సో తక్కువ ఎక్కడ జరిగితే అక్కడ. సో అలాగా నాకు కావాల్సిన 200 hours పైలట్ ఇన్ కమాండ్, సోలో అవర్స్, ఇన్స్ట్రుమెంట్ రేటింగ్, మల్టీ ఇంజిన్ రేటింగ్, సో ఇలాగా మాకు కావాల్సిన అవర్స్ అన్నీ కౌంట్ చేయించుకొని సో దెన్ ఐ గెట్ అండ్ సిపిఎల్. సో నాకు ఇది ప్రాసెస్ చేయడానికి 5 years టైం పట్టింది. 5 years ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్ లేక. సపోర్ట్. ఓకే. సోను సూద్ గారు ఏంటి హెల్ప్ చేశారు? ఫ్లయింగ్ టైంలో నాకు అమౌంట్ లేదని ఫ్లయింగ్ స్కూల్లో ఉంచి అక్కడ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను చాలామందిని. ఆల్మోస్ట్ ఎంతలాగంటే ఆ రోజు ఫీజు పే చేస్తున్నారు చాలామంది. అక్కడికి వచ్చేవాళ్ళు ఈ ట్రైనింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు రిచ్ పర్సన్స్ అయి ఉండాలి. అక్కడ నాకు పెట్టే అమౌంట్ స్థాయి లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అక్కడక్కడ తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో అమౌంట్ ఫండింగ్ అంతా అరేంజ్ చేసుకొని సమ్ ఫ్లయింగ్ అవర్స్ చేస్తున్నాను. సో నువ్వు ఫీజు కట్టకపోతే ఫ్లయింగ్ లేదని వెళ్ళిపోమన్నారు. సో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని, అదే ఎవరైతే రిచ్ పర్సన్స్ కార్లో వచ్చారో వాళ్ళని కాళ్ళు పట్టుకుని కూడా బతిమలాడాను, ఫీజు పే చేయండి, మీకు సిపిఎల్ వచ్చాక నేను రిటర్న్ చేస్తాను, లైసెన్స్ వచ్చాక పైలట్ అయ్యాక మీకు రిటర్న్ చేస్తాను. సో నో వన్ గివ్స్ మీ సపోర్ట్. సో అప్పుడు వాళ్ళు ఉంటారు కదా, లైక్ గాడ్స్ ఉంటారు కదా, సో పట్టుకొని బయటికి లాక్కొచ్చేసారు. సో ఏడ్చాను, బయట కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను. అట్ ఏ టైం నాకు హాస్టల్లో కూడా ఎలా లేదు, బ్యాగ్ అంతా అక్కడే ఉంది, ఫీజు కట్టలేదు కదా. సో హాస్టల్లో బ్యాగ్ అంతా అక్కడే ఉంది. నైట్కి నైట్ 9 తర్వాత లోన నా ఫ్రెండ్ ఉంటే సో వాడికి చెప్పి డోర్ తీయించి నేను లోనికి వెళ్ళి, సో నా బట్టలు నేను తెచ్చుకోవడానికి దొంగగా లోనికి వెళ్ళి ఆ బట్టలు తెచ్చుకున్నాను బయటకి. సో గోడ దూకి మళ్ళీ బయటకు వచ్చి ఫ్రెండ్ దగ్గర అమౌంట్ తీసుకొని ఇంటికి రిటర్న్ వచ్చేసాను. అక్కడ అయిపోయింది ఇంకా నా లైఫ్. ఇంక సిపిఎల్ లేదు, నేను పైలట్ అవ్వలేను అనుకున్న టైంలో సోను సూద్ సార్ ఒక 2 అమ్మాయిలకి ఫార్మర్స్కి ఒక ట్రాక్టర్ కనిచ్చారు. సో అది ఒక సెన్సేషన్ న్యూస్ అయింది. న్యూస్ ఛానల్స్ అందరూ వస్తుంటేని సో మనం ఎందుకు చేయకూడదు, ఒకసారి ట్రై చేస్తే అవ్వచ్చేమో, సార్ ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 960 ట్వీట్స్ చేశాను సార్కి. సో ఇప్పటికీ అకౌంట్లోనే అలాగే ఉంటాయి ట్వీట్స్. సో ఆ ట్వీట్స్ చేసినా సరే నాకు రిప్లై రాలేదు. సార్ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో సార్కి ఎన్ని మెసేజెస్ వస్తున్నాయి డైలీ అని, సో ఒక వాట్సాప్ మెసేజెస్ వస్తాయి కదా మేడం మనకి బ్లింక్ అవుతుంటే పైన, సో అది చూపించారు వీడియోలో. దాంట్లో ఒక నెంబర్ కనిపించింది. ఆ నెంబర్కి మెసేజ్ చేసి వాళ్ళకి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ నెంబర్ పంపించారు. ఫస్ట్ పిఏ నెంబర్ ఇచ్చారు. సో వాళ్ళకి నేను మెసేజ్ చేస్తే సో వాళ్ళు ఒక 1 month నా గురించి ఎంక్వైరీ చేసి ఓకే హీ వాజ్ గుడ్ ఎట్ ఇన్ దిస్ ఫీల్డ్ అని తెలుసుకొని సో అప్పుడు సార్తో మాట్లాడించాను. సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. హరీష్ సార్ అని ఒకళ్ళు పిఆర్ ఫర్ సోను సూద్ సార్. సో హరీష్ సారు, సోను సూద్ సార్ లేకపోతే ప్రజెంట్ ఐఎమ్ నాట్ ఎట్ హియర్. హరీష్ గారు ఎక్కడ? హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. ట్రైనింగ్ కంప్లీట్ అయింది, ఫ్లయింగ్ అవర్స్ కంప్లీట్ అయింది. సో లైసెన్స్ హోల్డ్ ఈ టైంలోనే సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత చేసినా దానికి కావాల్సిన అమౌంట్ చాలా అవసరం. ఒక 5,000 10,000 పెట్టుకుంటే వచ్చే లైసెన్స్ కాదు, ల్యాక్స్ ఉండాలి. సో ఆ టైంలో నాకు శరత్ సార్ మీట్ అయ్యారు. శరత్ సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల యాక్చువల్లీ నేను ఇక్కడ స్టూడెంట్ని స్టార్టింగ్ సార్కి. సో ప్రెజెంట్ నేను ఇన్స్ట్రక్టర్ని అకాడమీకి. సో బికాస్ ఆఫ్ సార్ సపోర్ట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ సోను సూద్ సార్ అండ్ హరీష్ సార్,
వీళ్ళందరూ సపోర్ట్ చేయకపోతే నాట్ హియర్ రైట్ నౌ, అండ్ ఇంటర్వ్యూ ఇచ్చే అర్హత కూడా నాకు లేదు ఆ టైం. సో అలా స్టార్ట్ అయింది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీరు 3 years కంప్లీట్గా ఫ్లయింగ్లోనే ట్రైనింగ్ అయింది. ఫ్లయింగ్ ట్రైనింగ్ అయింది. ఓకే. సో ట్రైనింగ్ మొత్తం 200 hours డిపెండ్ అయి ఉంటాయి. సో అవి కూడా కొన్ని ఫ్లయింగ్ అవర్స్లో వాళ్ళది ఎంత బడ్జెట్ ఇస్తున్నారు మనకి ఆ ఎయిర్క్రాఫ్ట్కి. సెస్నా 152 మేము ఫ్లై చేసే చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఇవి. సో ఇవి సెస్నా 152 అని, 172 అని, 182 అని ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి. సో ఆ ఎయిర్క్రాఫ్ట్కి అయ్యే కెపాసిటీని బట్టి, ఫ్యూయల్ అయ్యే కెపాసిటీని బట్టి ఛార్జ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. 1 hourకి ఎంత పడుతుందని క్యాలిక్యులేట్ చేసుకొని, సో అమౌంట్ బల్క్గా పెట్టుకొని 10 hours ఒకసారి, 20 hours ఒకసారి, 30 hours ఒకసారి అలా కంప్లీట్ చేసుకున్నాను. సోను సూద్ సార్ వచ్చాక అట్ ఎ టైం రిమైనింగ్ అవర్స్ అన్ని కంప్లీట్ అయ్యింది. ఓకే. సో అంటే మీకు పైలట్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు మీతో పాటు ఎవరైనా సీనియర్ పైలట్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు? కంపల్సరీ మ్యామ్. ఎందుకంటే ఎంతమంది ఉంటారు పైలట్లో, సారీ ఫ్లైట్లో? ఫ్లైట్లో 2 members ఉంటాం. 2 members, మీరు అండ్ ట్రైనర్. CFI, చీఫ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటాము. సో ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. సో అబ్సల్యూట్గా మనం వెళ్ళి నడపలేము. సో ఫస్ట్ ఆ కాక్పిట్కి దగ్గరికి తీసుకువెళ్ళాలంటే మనకు ఒక లైసెన్స్ ఉండాలి, SPL, స్టూడెంట్ పైలట్ లైసెన్స్. సో ఆ లైసెన్స్ ఉండాలంటే టెక్నికల్ స్పెసిఫిక్ అనే ఎగ్జామ్ ఇవ్వాలి ఫ్లయింగ్ స్కూల్లో. సో ఆ టెక్నికల్ స్పెసిఫిక్ అనేది క్లియర్ చేస్తేనే మనకి SPL అనే లైసెన్స్ అనేది అప్రూవల్ చేస్తారు. సో ఆ లైసెన్స్ వచ్చాక డైరెక్ట్ ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళరు. ఫస్ట్ ఒక ఫ్లయింగ్ తీసుకువెళ్తారు, వీడికి భయం వేస్తుందా అండ్ ఇలాంటి ఏమన్నా ఫియర్ ఏమన్నా ఉంటే పోవడానికి సెల్ఫ్ కంట్రోలింగ్ ఇచ్చి 1 time ఫ్లయింగ్ తీసుకెళ్తారు. దాన్ని జాయ్ రైడ్ అంటారు. సో అది అయిపోయాక సిమ్యులేటరీ మీద ట్రైనింగ్ ఇస్తారు, సిస్టమ్ మీద. సో ఎలా కంట్రోల్ చేయాలి, ఫ్లాప్స్, రేడర్స్ అని, రడ్డర్స్ అని, సో అన్ని ఇన్స్ట్రుమెంట్స్, 6 instruments ఉంటాయి మాకు. సో వాటి గురించి సో కంట్రోలింగ్ అంతా నేర్పించాక, సిమ్యులేటర్ బేసిక్ ట్రైనింగ్ వచ్చాక ఎయిర్క్రాఫ్ట్ మీద ఫ్లయింగ్ నేర్పిస్తారు. అండ్ అప్పుడు కూడా ఇన్స్ట్రక్టర్ ఉంటారు మాకు. సో ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇలా చేయాలి, ఇలా కంట్రోల్ చేయాలి. అండ్ అదంతా అయ్యాక నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకున్నావు, నువ్వు చేయగలవు అనిపించినప్పుడు సోలో పంపిస్తారు. సోలో అంటే ఇంకా నేను ఒక్కనే ఉంటాను, నో వన్ ఈజ్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే. సో అప్పుడు మేము డైరెక్ట్ టేక్ ఆఫ్కి వెళ్తాం. కొంతమంది అనుకుంటారు సోలో ఒకవేళ వెళ్ళి ఏమన్నా అయితే ప్రాబ్లం ఏంటి అని. ఒకవేళ వెళ్తే ప్రాబ్లం ఏంటి అని అనుకోకుండా చేసి పంపిస్తారు. ఓకే. వాళ్ళు నేను చెయ్యగలను అన్న కెపాసిటీ వచ్చాకే సోలో పంపిస్తారు ఫ్లయింగ్. సో అప్పుడు సోలో వెళ్తాం. సోలో క్లియర్ చేశాక పర్టికులర్ అవర్స్ అని ఉంటాయి, పైలట్ ఇన్ కమాండ్ అవర్స్. సో సోలో అవర్స్ ఇన్ని అవర్స్ ఉండాలి, ఇన్ని అవర్స్ ఉండాలి, అన్నీ అయ్యాక మాకు CPL చేస్తాం. అది కూడా DGCA పేపర్స్ ఉండాలి, ఫ్లయింగ్ అవర్స్ ఉండాలి. ఈ 2 ఉంటేనే మీకు లైసెన్స్ అప్రూవల్ వస్తుంది. చాలా పెద్ద ప్రాసెసే. ఇప్పుడు నాకు అర్థమైంది 85 lakhs అనేది ఎందుకు అవుతుంది అనేది. సో ఇప్పుడు మీరు పైలట్ ఎక్కడ, ఏ ఏరియాకి చేస్తున్నారు? హైదరాబాద్ ఆర్ వైజాగ్? ప్రెసెంట్ నేను వైజాగ్. సో నేను ఎక్కువగా సెలబ్రిటీస్కి, పొలిటికల్కి చేస్తారని విన్నాను. ఎస్ మ్యామ్. అండ్ డిపెండ్స్ అపాన్ ఫ్లయింగ్. వాళ్ళకి ఫ్లయింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్లయింగ్కి వెళ్తాను. ఓకే. సో మీకు ఫ్లయింగ్ ఉన్నప్పుడే పేమెంట్ ఉంటుందా, లేకపోతే మంత్లీ ప్యాకేజ్? మంత్లీ ప్యాకేజ్ ఉంటుంది. మంత్లీ ప్యాకేజ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో చేస్తారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ వంశీ. థాంక్యూ. సో హార్డ్ వర్క్స్ నెవర్ ఫెయిల్ కదా, అంటే స్ట్రాంగ్ గా ఉంటే దేవుడు ఏదో విధంగా హెల్ప్ చేస్తారు. ఆ దేవుడే శరత్ గారు అనుకోవచ్చు, హరీష్ అనుకోవచ్చు, సోను సూద్ సార్ అనుకోవచ్చు కదా. ఎడ్యుకేషన్ ఎప్పుడు మనతోనే ఉంటుంది, టాలెంట్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. మళ్ళీ ప్రూవ్ చేసేసారు మీరు. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు వైజాగ్ లో పైలట్ ట్రైనింగ్ కి మెయిన్ ఇన్స్ట్రక్టర్ ఇస్ వంశీ. సో he'll take care about our candidates. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఇలాంటి స్టూడెంట్స్ ని ఎంతో మందిని రెడీ చేయాలని కోరుకుంటున్నాను. హి ఇస్ ద వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ బాడీ. ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ పిల్లలకి నాకు లేదే, నేను ఎట్లా అవ్వాలి, ఏం చేయాలి అంటే ఊరికే ఎవరినో ఒక 10 సార్లు రిక్వెస్ట్ చేసి ఏదో అడిగి ఏదో డబ్బులు తెచ్చుకోవడం మ్యాటర్స్ కాదు. స్టిక్ అయి ఉన్నాడు చూసారా ఇన్ని సంవత్సరాలు, ఆ స్టిక్ అయి ఉండడంలోనే సక్సెస్ వస్తుంది ఏవియేషన్ లో. ఊరికే ఏదో సాఫ్ట్వేర్ జాబ్ లాగా 3-4 నెలలు ట్రైల్ చేసి వెళ్ళిపోవడం కాదు. సేమ్ సినిమా కష్టాలే ఉంటాయి. డైరెక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి అని వస్తారు కదా, అట్లా ఆ కష్టాలు అలా పడిన వాళ్ళే ఉంటారు. స్టిక్ అయి ఉన్న వాళ్ళు మాత్రం గట్టిగా సెటిల్ అవుతారు. శరత్ సార్ సూపర్ అండి. అంటే ఆ టైంలో కనుక మీరు సపోర్ట్ ఇవ్వకపోయిండుంటే, నేనే కాదు ఏరో ఫాల్కన్స్ వి గేవ్ ఛాన్స్, ఆ ఛాన్స్ ఇచ్చారు. ఈ రోజు వంశీ చూసారా వైజాగ్ లో చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అండ్ ట్రైనర్ కదా. నేను తను ఫేస్ చేయకూడదని ఇంకెంత మందికి
సపోర్ట్ చేస్తారో తను ఇప్పుడు. డెఫినెట్. సూపర్. దిలీప్ సార్, ఇప్పుడు ఒక పైలట్ అవ్వాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని కేజీస్ ఉండాలి? మనం యాక్చువల్గా లాస్ట్ టైం ఎయిర్ హోస్టర్స్ గురించి అడిగాం, బట్ ఇక్కడ కూడా నేను పైలట్స్ని చూసినప్పుడు వాళ్ళు చాలా ఫిట్నెస్ కానివ్వచ్చు, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ హెయిర్ కూడా కంప్లీట్గా నావల్ అండ్ ఆర్మీ టైప్లో వాళ్ళ హెయిర్ కట్ ఉంటుంది. సో వీళ్ళు ఇంత స్ట్రిక్ట్గా అంటే అంత ప్రాపర్గా అలానే ఉండాలా? యాక్చువల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వస్తారని మనం మాట్లాడుకున్నాం. ఇంటర్మీడియట్ పిల్లలు ఎట్లా ఉంటారండి, అప్పుడప్పుడే కొంచెం వాళ్ళ బాడీ తీరులు చేంజ్ అయ్యే టైం. వాళ్ళు లావుగా ఉండవచ్చు, సన్నగా ఉండవచ్చు. అంటే సీనియర్ పైలట్స్ కూడా అలానే ఉంటారు. మనం ఫ్రెషర్ గా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్లాస్ 2 మెడికల్స్ చేస్తారని చెప్పాను కదా. అక్కడ ఏం చేస్తారంటే వోకల్ కార్డ్స్ ఎంత రేంజెస్ లో ఉన్నాయి, ఇయర్ డెసిబుల్స్ ఎంత రేంజ్ లో, అంటే పైలట్ కి కావాల్సినవి మెయిన్ ఎలిమెంట్స్ చూసుకుంటారు వాళ్ళు. ఈ హైట్ వెయిట్లు ఏదైనా చిన్న చిన్నవి ఉంటే చెప్పుకుంటారు, అబ్బాయి నువ్వు కొంచెం వెయిట్ తగ్గు, మెల్లగా తగ్గు అంటే. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో లావు ఉన్నా, సన్నగా ఉన్నా, వైట్ గా ఉన్నా, బ్లాక్ గా ఉన్నా అదేం పెద్ద ఇది అవ్వదు. కానీ ఓన్లీ ద థింగ్ ఆ పెడల్స్ అందే అంత హైట్, మినిమం హైట్ 5.2 ఉంటుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంచెం అందరు కదండి, కింద పెడల్స్ ఉంటాయి. సో ఆ పెడల్స్ ని ఆపరేట్ చేసుకోవాలి అంటే మినిమం హైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ నాజిల్ లో ఇక్కడ కొంతమందికి వంకరగా ఉంటుంది లోపల. సో వీళ్ళకి ఒక సర్టెన్ ఆల్టిట్యూడ్ వచ్చినప్పుడు బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి కొంత డాక్టర్ క్లాస్ 2 మెడికల్స్ లో చూసుకుంటారు. అండ్ మెయిన్ గా బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎందుకంటే వీళ్ళు అంత స్టిఫ్ గా ఉండి కొంచెం ఎక్కువసేపు కూర్చొని ఈ జాయిస్టిక్ ఆపరేషన్స్ అందుకని ఎక్కువగా ఐ థింక్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటారు చేసుకుంటారు. అంటే ట్రైనింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఏదో చిన్న చిన్న పిల్లలు కాబట్టి మెల్లగా వయసు పెరిగే కొద్దీ ఆ యూనిఫామ్, అది ఒక పోలీస్ ఆఫీసర్ వేసినట్టుగా యూనిఫామ్ ఆ ఫీల్ ఉంటుంది ఆ పైలట్ డ్రెస్ వేసుకుంటే. సో దట్ బాగుండాలి, మంచిగా ఉండాలి, ఆ ఫిట్నెస్, ఆ జాయిస్టిక్ ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే అంత హై ప్రెషర్ తో మనం తీసుకోవాలి అంటే స్ట్రెంగ్త్ ఉండాలి. సో అందుకని అంటే మరీ దానికోసం బాడీ బిల్డింగ్లు ఇవి చేయాలంటే మరి అమ్మాయిలు కూడా ఉంటారు కదా మరి వాళ్ళకి. సో మినిమం స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకుంటారు. మీరు చూస్తేనండి పైలట్స్ 60 ఏళ్ళు వచ్చినా గానీ భలే హెల్దీగా కనిపిస్తారు, స్మార్ట్ గా కనిపిస్తారు, చాలా స్మార్ట్ గా, చాలా హెల్దీగా, మంచి లుక్ లో ఉంటారు, ఫిట్నెస్ గా ఉంటారు. అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అది స్టార్టింగ్ ట్రైనింగ్ లో వచ్చేటప్పుడు చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఆ టైంలో అలవాటు లేకపోయినా ఫర్దర్ గా వాళ్ళకి మెల్లగా అందరిని చూసి వాళ్ళకి ఒక హ్యాబిచువేటెడ్ అయిపోతుంది. సో హైట్ వెయిట్ పరంగా అదే ఓన్లీ కొంచెం ఆ హైట్ వేర్ కి మరీ హైట్ అంటే 6.5 అంటే ప్రభాస్ గానే ఎక్కువ బార్ ఉన్నారు అనుకోండి, ఆ కాక్పిట్ లో పట్టడం మళ్ళీ అది కూడా ఇబ్బంది. మరీ ఎక్కువ ఉండిపోతే మళ్ళీ పట్టరు లోపల. అంతేగాని ఈ మినిమం మనలాగా ఉండే నార్మల్ మనుషులు చాలా సరిపోతారు. ఏం లేదండి, పైలట్ అవ్వాలంటే 3. 1 క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ తర్వాత ఫినాన్షియల్ గా ఫిట్ ఉండాలి, ఆ తర్వాత స్టిక్ అయ్యి అది అయ్యేదాకా మనం చూసుకోవాలి. స్టాండర్డ్ ఈ 3 ఉంటే పైలట్ అయిపోతారు. మెడికల్ గా ఫిట్. చాలా మంది పైలట్ ఎట్లా అవ్వాలి అని మాట్లాడుకుంటారు, పైలట్ ఎందుకు కాలేకపోతున్నారు అని చాలా మంది మాట్లాడరు. అది ఒకటి మెయిన్ గా జనాలకు చెప్పాలి. ఎందుకు అవ్వాలి, ఎందుకు అవ్వట్లేదో కూడా ఎందుకు అవ్వలేకపోతున్నారు అనేది కూడా చెప్పాలి మనం. ఎందుకు అవ్వలేకపోతున్నారు అంటే ఇప్పుడు సిపిఎల్ ట్రైనింగ్ లో మాక్సిమం వచ్చేవాళ్ళు డబ్బున్న వాళ్ళు వస్తారు, కొంతమంది స్ట్రగులింగ్ లో అన్ని అమ్మేసుకుని చేద్దామని వస్తారు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళందరూ గ్యాంగ్ ఒక చోట తయారైతే డూ యూ ఫీల్ దట్ వాళ్ళు కూర్చొని చదువుకుంటారని? అందుకని ఫస్ట్ పేపర్స్ మీద కాన్సన్ట్రేషన్ మనం పెట్టేస్తే వాళ్ళు ఫ్లయింగ్ అనేది ఆడుతూ పాడుతూ వాళ్ళు ఎటువంటి సర్కిల్లో ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ద సెకండ్ కేస్, వీళ్ళు ఏమవుతుంది, ఈ సిపిఎల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు బైక్లు వేసుకొని, కార్లు వేసుకొని, రైడింగ్లకి వెళ్ళి, రైడ్స్కి వెళ్ళి, ఆ తర్వాత ఏవో పార్టీస్కి వెళ్ళి అలా ఓవర్గా బాడీని ఇబ్బంది పెట్టేసి ఏదన్నా యాక్సిడెంట్, ఏదన్నా వాళ్ళు యాక్సిడెంట్కి ఏదన్నా మీటర్ అనుకోండి, ఇంకా వాళ్ళు కోలుకునేదాకా మళ్ళీ వాళ్ళు పైలట్ కాలేరు. మళ్ళీ ఆ తర్వాత అవుతారో లేదో కూడా తెలియదు. సిపిఎల్ అయిపోయిన తర్వాత కూడా పైలట్స్ ఎంత జాగ్రత్తగా ఉంటారంటే అండి, చాలా కాన్షియస్గా ఉంటారు. ఇంటి దగ్గర దాకా వెళ్ళాలి అని అన్నా కానీ ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయరు పైలట్స్. అసలు బ్యాడ్ హ్యాబిట్స్ చాలా తక్కువ మందిలో ఉంటాయి పైలట్స్లో.
సో ప్రతిరోజు వాళ్ళ సెల్ఫ్ బాడీ మీద వాళ్ళకు ఒక కేర్ ఉంటుంది. అండ్ ప్రతి చోట సొసైటీలో కూడా వాళ్ళు ఉండే విధానం కూడా ఎంతవరకు అంతవరకు చూసుకొని వెళ్ళిపోయే స్థాయి ఉంటుంది. అంతేగాని చిన్న చిన్న గొడవలకి వెళ్ళి ఇలా ఉండే అట్మాస్ఫియర్లో ఉండరు వీళ్ళు. సో ఇది మెయిన్గా జరుగుతుంది అనమాట. సో మేము పిల్లలు అదే చెప్తాం, పైలట్ అయ్యేదాకా ఫస్ట్ మీరు ఫిజికల్గా జాగ్రత్తగా ఉండండి. సో ఒక ఏజ్ వచ్చింది కాబట్టి కార్లు బైకులు కొనుక్కొని అట్లా చేసుకోవద్దు. టీం అందరితో కలిసి డబ్బులు ఉన్నాయి కదా అని పార్టీలు పబ్బులని వాటికని వీటికని మీరు తిరుగుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్స్ పాస్ అవ్వలేరు కదా. సో దాని వల్ల ఎక్కువ మంది పైలట్ కాలేకపోతారు. సో నేను చూసిన నా కెరియర్లో అండి చాలా మంది పిల్లలు బాగా డబ్బున్న వాడు వచ్చి ఏం పర్లేదు ఇది కాకపోతే మాకు ఇంట్లో వాళ్ళకి బిజినెస్ ఉంది కదా అనుకుంటారు. నీకుందని నువ్వు వస్తున్నావు, టైం పాస్ చేసి వెళ్ళిపోతున్నావు, బట్ నువ్వు వేరే వాడిని కూడా పాడు చేస్తున్నావు కదా పక్కన, వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోతారు. సో అట్లా డైవర్ట్ అవ్వకుండా పేరెంట్స్ మాత్రం దగ్గరగా చూసుకోవాలి. నేను పేరెంట్స్ కూడా చెప్తారండి, మీ పిల్లోడు పైలట్ అవుదామని మిమ్మల్ని అడుగుతున్నాడా, అబ్బాయికి ఒక ఛాలెంజ్ చేయండి, అమ్మాయికి ఒక ఛాలెంజ్ చేయండి. ఈ 6 పేపర్స్ ఫినిష్ చేసుకొని రా. మహా అయితే 2-3 లక్షలకి ట్రైనింగ్ అయిపోతుంది. 2-3 లక్షలు ఖర్చు పెట్టి వీడు అవుతారో లేదో తెలిసిపోతుంది. ఆ తర్వాత 70-80 లక్షలు పెట్టండి అబ్బాయిల మీద. మీరు పిల్లలకి ఛాలెంజ్ ఇవ్వండి. అది ఆ ఛాలెంజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి సక్సెస్ అయినప్పుడు అప్పుడు మీరు పిల్లలు ఏం చేస్తారంటే పేరెంట్స్ మీద ఛాలెంజ్ చేస్తారు, ఇప్పుడు నేను చేశాను మీరు ఇప్పుడు డబ్బులు అరేంజ్ చేసుకోండి అని. సో అట్లా చేసుకోవటంలో వీళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొంతమంది నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే శాలరీస్ ఎలా వస్తాయి, ఏం చేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఆఫీసర్గా ఇస్తారు మనం ఎక్కడైనా జాయిన్ అయితే. సో మినిమం ఎట్లా అయినా కానీ 1.5 to 2.5 lakh మధ్యలో వీళ్ళ శాలరీస్ అనేది ఫ్రెషర్గా ఒక పైలట్ అనేవాళ్ళు తెచ్చుకోవచ్చు. అంటే ఒక 5-6 ఇయర్స్లో వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ 5-6 ఇయర్స్లో అంత వెనక్కి వచ్చేస్తుంది. అండ్ లేటర్ ఆన్ మెల్లగా చేసుకుంటా వెళ్తారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతే చేపిద్దామా, లేకపోతే డిగ్రీలు, బీటెక్లు, ఎంబీఏలు, ఎంఫిల్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డీలు అయిపోయిన తర్వాత చేపిద్దామా అని కొంతమంది పేరెంట్స్ కి ఒక చిన్న ఫీల్ ఉంటుంది. ఇప్పుడు పైలట్ అవ్వడానికి ఇప్పుడు వంశీ చెప్పారు మినిమం 5 years పట్టింది. మరి ఇంటర్మీడియట్ తర్వాత 5 years అంటే అప్పటికి 24 ఏజ్ వచ్చేసి ఉంటది. అదే డిగ్రీ చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేసిన తర్వాత వచ్చుంటే 4 + 5 9 సంవత్సరాలు అయ్యేది. 30 ఏళ్లకి మీ ఒంట్లో ఎంత ఫిట్నెస్ ఉంటుంది, అంత ఫిట్నెస్ లో కానీ ఏదన్నా అప్డేటెడ్ గా ఏమన్నా చదువుకోవాలన్నా 30 ఏళ్ళకి బుక్ వేసుకోవాలి, ఎవరికి బుక్ వేసుకొని చదవాలనిపిస్తుందా, ఆ ఫీల్ రాదు. సో దట్ పైలట్ అవ్వాలి అనుకుంటే మీరు యాజ్ వెల్ యాజ్ మీరు పక్క నుంచి బీబీఏ ఏవియేషన్, ఎంబీఏ ఏవియేషన్, లేకపోతే ఎంఎస్సీ ఏవియేషన్ ఈ సైడ్ బై సైడ్ ఇవి చేసుకుంటా వెళ్తారు వీళ్ళు పైలట్స్ అనేవాళ్ళు. సో కంప్లీట్ గా నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తేనే పైలట్ అవ్వచ్చా, లేకపోతే నేను ఏరోస్పేస్ చేసే రావాలా, మెకానికలే చేసి రావాలా, అవసరమే లేదు. ఈ గ్రౌండ్ క్లాసెస్ లో మీకు అర్థమైపోతుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అనేవి పిల్లలకి క్లారిటీగా ఉండాలి. ఏమంచి సో మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నావా? అమౌంట్ ఉంది, నేను పెట్టేస్తున్నాను, నేను పైలట్ అయిపోతాను అన్న యాటిట్యూడ్ ఉన్న ఏ ఒక్కరు పైలట్ అవ్వదు. నాకు అమౌంట్ పెట్టాను, దానికి నేను వాల్యూ చూపించాలి, నేను స్కిల్స్ నేర్చుకోవాలి. ఫ్లయింగ్ స్కిల్స్ అంటూ ఉంటాయి మాకు, సో ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. యాక్చువల్ పైలట్ ఎందుకు ట్రైన్ చేస్తారు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఆటో పైలట్ మూడ్ పెడితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతుంది, ల్యాండ్ అయిపోతుంది. బట్ ఎందుకు పైలట్స్ ఎందుకు, దే ఆర్ ప్రొటెక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, సో వాళ్ళు పైలట్ అనేది నేర్చుకునేదే ఏదైనా డేంజర్ అయితే వీళ్ళని ఎలా కాపాడాలి, ఎలా సేఫ్గా ల్యాండ్ చేయాలన్న దాని గురించి నేర్చుకుంటారు. మనం నేర్చుకోవడంలో స్కిల్స్ నేర్చుకోవడంలో ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఒక అమ్మాయి టేక్ ఆఫ్ చేసింది అబ్రాడ్లో. సో చేస్తే ల్యాండింగ్ గేర్ స్టక్ అయిపోయింది. ల్యాండింగ్ గేర్స్ అంటే టైర్స్ ఉంటాయి కదా, అవి స్టక్ అయిపోయింది, కిందకి రావట్లేదు. రాకపోయే టైంలో సో ఇంకా అబ్సల్యూట్లీ ఇంకా చాయిస్ వదిలేసుకోవాలి, ఇంకా అవ్వదు. బికాజ్ ల్యాండింగ్ గేర్స్ లేకపోతే ఇట్ విల్ బ్లాస్ట్, ఎందుకంటే వింగ్స్లోనే ఫ్యూయల్ ఉంటుంది. సో వింగ్స్ బ్రోక్ అయితే ఆటోమేటిక్గా హీట్ ర్యాపిడ్కి ఫ్లేమ్ వస్తుంది, సో బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో అలాంటిది స్కిల్స్ నేర్చుకోవడం వల్ల అమ్మాయి నిజంగా ఆ టైప్ ల్యాండ్ చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత స్మూత్గా అంటే మనం సోఫా మీద కూర్చుంటే ఎంత స్మూత్గా కూర్చుంటామో సో అంత స్మూత్గా ల్యాండ్ చేసింది. సో వాట్ ఈ ల్యాండ్ స్కిల్స్, హౌ టు ల్యాండ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో అది ఎప్పుడైతే నేర్చుకుంటావో దెన్ యు ఆర్ బికమ్ ఏ పైలట్. అండ్ ఇంకొకటి ఇక్కడ గ్రౌండ్ క్లాసెస్ కొన్ని మంది సో అక్కడ బాగా ఇస్తున్నారు,
పాస్ అయిపోతున్నాం, 100% స్ట్రైక్ రేట్ ఉంది అనుకుని వెళ్ళిపోతున్నారు. యాక్చువల్ అక్కడ నేర్పించేది ఏంటి, బిట్స్ నేర్పిస్తారు. బిట్స్ చూపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించేస్తారు. సో అలా నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఎగ్జామ్స్ క్లియర్ చేస్తాడు. బట్ ఎవ్రీ 5 years ఒకసారి ఎగ్జామ్స్ రాయాలి వాళ్ళు. ల్యాబ్స్ అయిపోయి కొలాప్స్ అయిపోతాయి. వ్యాలిడిటీ ఉంటాయి మాకు ఎగ్జామ్స్కి. ఈ లైసెన్స్కి 5 years వ్యాలిడిటీ. యాక్చువల్లీ 21 తర్వాత, ఆఫ్టర్ కరోనా తర్వాత అది 10 years వ్యాలిడ్ అయింది. సో తను మళ్ళీ అప్పుడు ఎగ్జామ్ రాయాలంటే తనకి కంటెంట్ గుర్తుండాలి. సో ఒక కంటెంట్ చెప్తున్నామంటే మెట్రాలజీ అనే సబ్జెక్ట్ ఉంది, వెదర్ గురించి. ఎప్పుడు వర్షం వస్తుంది, క్లౌడ్స్ ఎలా ఉన్నాయి, ఆ వెదర్ని బట్టి మేము ఫ్లై చేయాలి. నావిగేషన్, రూటింగ్ గురించి, ఇన్స్ట్రుమెంట్స్ గురించి, అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ గురించి, హ్యూమన్ పర్ఫార్మెన్స్ గురించి. సో ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఫ్లైట్కి ఎందుకు ఉపయోగపడుతుందో నేర్చుకున్నావంటే నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో కాకపోతే సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేసినా నీకు ఆ కంటెంట్ మైండ్లో ఉంటుంది, ఎప్పటికైనా నువ్వు చేయగలవు. కంటెంట్ కాకుండా బిట్స్ చూపించేసి సో దీనికి ఇంత ఆన్సర్ వస్తుంది, ఇది ఇంత ఆన్సర్ వచ్చేస్తుంది అంటే ఎక్కడైనా కూర్చోనైనా నువ్వు పాస్ అయిపోవచ్చు. అండ్ ఎట్ ఏ టైం మీరు ఎయిర్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సో వాళ్ళు మీకు చేతికి ఫ్లైట్ ఇచ్చి ఫ్లైట్ నడిపే నువ్వు ఎలా నడుపుతావు మేము చూస్తాము, దాన్ని బట్టి డ్యూటీ ఇస్తామని అనరు. దే విల్ కండక్ట్ వన్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ఏంటి, ఈ గ్రౌండ్ క్లాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ ఫ్లయింగ్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మనకి కంటెంట్ కావాలి కానీ బిట్స్ కాదు. సో అలాగే చాలామంది కొన్ని ఫ్రాడ్ అకాడమీస్ కూడా ఉన్నాయి. సో అక్కడ 3 lakhs చార్జ్ చేసి 1.5 year నుంచి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా తెలియకుండా, మెడికల్స్ లేక కంప్యూటర్ నెంబర్ అంటే హాల్ టికెట్ ఫర్ పైలట్స్. ఆ కంప్యూటర్ నెంబర్ లేకపోతే పైలట్ ఎగ్జామ్ రాయలేము. ఆ కంప్యూటర్ నెంబర్ రావాలన్నా చాలా పెద్ద ప్రాసెస్. బోర్డు వెరిఫికేషన్ చేయించుకోవాలి, నోటరీ చేయించాలి, పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన ఒక 45 days నుంచి 65 daysకి అప్రూవల్ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో రాకపోతే మళ్ళీ చేయాలి. సో అలాగే ఎన్ని అటెంప్ట్స్ చేసినా మన కంప్యూటర్ నెంబర్ వచ్చాకే ఎగ్జామ్స్ రాయాలి. ఓకే. సో జాయిన్ అయ్యేది మీరు పెట్టే ఎవ్రీ సింగిల్ రూపీ మీకు అది యూజ్ అయ్యేలా చేయండి. సో గుడ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ వెరీ సింపుల్ అండి. ఒక బట్టిఫై కొట్టిన చదువులో ఫస్ట్ నీ ప్రాణాలు నువ్వు ఎట్ట కాపాడుకుంటావు. ఇప్పుడు 200 hours ఆఫ్ ఫ్లయింగ్ లో నువ్వు బట్టి కొట్టి ఏదో చదివావు, ఒక అర్థం కానిది మన ఇది వస్తే ఇది చేయాలని ఒక ఆన్సర్ వరకే నీకు అక్కడ ఒక నెంబర్ లేదా ఈ ఏబిసిడీలో ఉన్నాయి. బట్ దాన్ని ఫాలో అయ్యి నీ ఫస్ట్ ఒక పైలట్ ట్రైనింగ్ నీ లైఫ్ నువ్వెలా సెక్యూర్ చేసుకుంటావు. సో అక్కడ ఫస్ట్ ఏదైనా ప్రాక్టికల్ థియరీ అనేది ఇంపార్టెంట్ తప్ప ఏది బై హార్ట్ చేసేసి బ్లైండ్ గా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. నీ లైఫ్ కాబట్టి నువ్వు ఎట్లానే పెట్టుకో. బట్ నెక్స్ట్ నువ్వు ఒక 150 నుంచి 300 మంది తీసుకెళ్ళాలి. మరి వాళ్ళందరినీ నువ్వు బట్టిఫై చదువులతో ఎట్లా చేస్తావు. అయితే ఈ మధ్య కొంతమంది పేరెంట్స్ అండి నాకు కాల్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం తెలుసుకుని వస్తారు. అంటే ఇన్ఫర్మేషన్ మీరు అన్నట్టుకి గూగుల్ ఇన్ఫర్మేషన్, మీకు డిజిసిఏ లైసెన్స్ ఉందా అని ఫోన్ చేస్తారు. మీ పేరండి పలానా సారీ, నాకు తెలుసు మీది డిజిసిఏ లైసెన్స్ నెంబర్ చెప్పండి. అసలు డిజిసిఏ ఉందని మీకు ఎలా తెలుసు అండి? మేము చూసానండి, నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసులేండి, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. సరే, ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు మీకు చెప్పలేదా? డిజిసిఏ లైసెన్స్ అనేది ఇప్పుడు మీ ఇంట్లోనో మా ఇంట్లోనో ఒక పాడైపోయిన ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ లేకపోతే ఒక ఫ్లయింగ్ ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ లో ఉన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించింది పార్ట్స్ మన దగ్గర ఉన్నా, వాటిని మనం అమ్ముతున్నా, ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా మన దగ్గర ఉన్నా, మన పేరు మీద ఉంటే అప్పుడు డిజిసిఏ కావాలి. క్లాస్ రూమ్ లో చదువుకోవడానికి డిజిసిఏ లైసెన్స్ అవసరం లేదు. ఇప్పుడు మేము ఏరో ఫాల్కన్స్ నుంచి మేము డిజిసిఏకి అప్లై చేస్తాం. అప్లై చేస్తే బాబు ఏ కేటగిరీలో అప్లై చేసామంటాడు. సార్ ఇట్లా మాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, మేము పైలట్స్ కి గ్రౌండ్ క్లాసెస్ చెప్తా అంటారు. బుద్ధుందా, నువ్వేం చదువుకున్నావు, గ్రౌండ్ క్లాసెస్ కి ఎవడైనా డిజిసిఏ లైసెన్స్ అడుగుతావా పో అంటాడు. అది మాకు తెలుసు. కానీ ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక ఏంటంటే మీకు డిజిసిఏ లైసెన్స్ ఉందా అని అడగడంలో ఏంటంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ఉండి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్లు ఏమన్నా మన దగ్గర ఉండి, ఆ పార్ట్లు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, డిజైనింగ్ చేస్తాను, లేకపోతే వాటిని అమ్ముతాను, లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాను అంటే ఆ పార్ట్స్ కి రిలేటెడ్ గా మనం ఉండాలి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, వాటి పార్ట్స్ కావచ్చు, దాని పార్ట్స్ రిలేటెడ్ గా మనం ఉంటే దాన్ని కంపల్సరీగా డిజిసిఏ లేనిది అసలు ముందు కొనుక్కోరు. సో ఇది ఒకటి నేను రీసెంట్ గా 2-3 సిచ్యువేషన్స్ లో నేను అబ్జర్వ్ చేసిన విషయం అన్నమాట. మెజారిటీ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర చెప్పే ట్రైనర్స్ ఇన్స్ట్రక్టర్స్ ఆల్రెడీ దే ఆర్ సిపిఎల్ హోల్డర్స్, దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఫర్ ద ఫ్లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎయిర్లైన్స్ లో. సో వాళ్ళతోనే వచ్చి మేము ట్రైనింగ్ చేయించడం కానీ, అండ్ ఇంకొకటి
నేను డబ్బులు కట్టాను కదా, ఎప్పుడంటే అప్పుడు క్లాసెస్కి వస్తాను, సార్ వాళ్ళు అడిగితే ఏం కాదు సార్ నాకు మెటీరియల్ పంపివ్వండి నేను చెప్పేస్తాను, ఇలా అనుకున్న యాటిట్యూడ్ తోటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే ఎంకరేజ్ చేయాలి. అవును. అండ్ పేరెంట్కి కూడా ముందే గైడ్ లైన్స్ చెప్పేస్తాం, సార్ మీ అబ్బాయిని ఒకటి ప్రిపేర్ చేసి పంపివ్వండి, నిజంగా పైలట్ అవ్వాలి అని. చాలా మంది చాలా చెప్తుంటారు, నేను పైలట్ అవ్వాలి, నేను ఫ్లైట్ చూశాను, చిన్నప్పటి నుంచి నేను అవ్వాలి, ఆల్ దీస్ అన్ని చెప్తుంటారు. మేము పర్సనల్గా, ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ ద ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్, సో మేము పేరెంట్స్కి ఒకటే చెప్తాం, మీ ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా పైలట్స్ కానీ ఎవరైనా ఉన్నారా, లేరు సరే, ఒకటి మేము చెప్పిందేనే వినండి, లేదా సగం సగం గూగుల్లో తెలుసుకొని వచ్చి మమ్మల్ని క్వశ్చన్లు అడగండి. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, కానీ అసలు తలా తోక లేకుండా ఏదంటే అది అడగడము, మా పిల్లలు డబ్బులు కట్టాడు కదా ఈరోజు క్లాస్ వరకు రాడు, ఏం కాదులేండి సార్ పేపర్లు ఎగ్జామ్ రాపిస్తాము రేపు ఎల్లుండి, ఈ ఎక్కువ పేరెంట్స్కి కరెక్ట్ గైడ్ లైన్స్ స్టూడెంట్స్ చెప్పక, అండ్ అసలు వాళ్ళకి అంత సీరియస్నెస్ ఉందో లేదో తెలియకుండా ఊరికి డబ్బులు మాత్రం అనవసరంగా ఇన్వెస్ట్ చేయొద్దు పిల్లల మీద. వాళ్ళకు నిజంగా అంత సీరియస్నెస్ ఉంటే దే హ్యావ్ టు డెఫినెట్లీ క్లియర్ ద పేపర్స్. ఆ పేపర్స్ క్లియర్ చేయడానికి మినిమం టైం డ్యూరేషన్ వచ్చేసి మీకు 6 to 8 months దాకా మా ట్రైనింగే ఉంటుంది, కొన్నిసార్లు 1 year కూడా అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి, ఎప్పుడంటే అప్పుడు నువ్వు నేను రెడీగా ఉన్నాను రాసిస్తానంటే కాదు. డీజీసీఏ వాళ్ళు, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు, ఎవ్రీ ఇయర్ 4 times దే కండక్ట్ ఎగ్జామ్. సో అప్పుడు కండక్ట్ చేసినప్పుడు మాత్రం నువ్వు రాయగలుగుతావు. లేదు సార్ నేను ప్రిపేర్ అయిపోయాను, నేను సొంతంగా నేను రాసుకోగలుగుతానంటే ఆన్ డిమాండ్ ఎగ్జామ్ ఉంటుంది. సో దట్ యూ కెన్ ఆల్సో అప్లోడ్. అవన్నీ కూడా చెయ్యాలి ముందు కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్లాసులకు రావాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు చదవగల. నేను ఒకటే సార్ అబ్దుల్ కలాం అవుతాను, రాకెట్ సైన్స్ కనుక్కుంటాను చేస్తానంటే ఇట్ డజంట్ వర్క్, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఫస్ట్ థింగ్ నువ్వు చదవగలుగుతావు లేదా నీ కాలిబర్ బట్టే మేమే మా వచ్చే దగ్గర పేరెంట్స్కి ముందు చెప్పేస్తాం, సార్ మీరు 60 లక్షలు 70 లక్షలు పెట్టాలనుకుంటున్నారు, బాగానే ఉంది, మీ అబ్బాయి చేస్తా అంటాడు, అంతా బాగానే ఉంది, ఓకే ఒక ట్రయల్ వర్షన్ చేద్దాం సార్, ఒక 1 year ఆ అబ్బాయి కోసం, ఇంకా కొడుకు అడుగుతున్నాడు కూతురు అడుగుతున్నాడు కాదని లేక పేరెంట్స్ దిల్ సపోర్ట్ డెఫినెట్లీ. సో ఆ వర్షన్ లాగా మీరు మా దగ్గర గ్రౌండ్ క్లాసెస్ చేపిద్దాం, నిజంగానే ఇఫ్ హీస్ క్యాపబుల్ ఖచ్చితంగా పేపర్స్ క్లియర్ చేస్తాడు. లేదు నాన్న నేను చేయగలుగుతాను లేదా అంటూ మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో అప్పుడు మేమే చెప్తాం, అనవసరం మీ అబ్బాయి మీద డబ్బులు వేస్ట్ చేయకండి, ఎందుకంటే మీరు వేస్ట్ చేయడంతో పాటు జనాలను కూడా వేస్ట్ చేస్తున్నారు. ఏం చదువుకోకుండా ఊరికి డబ్బులు ఉన్నాయి కదా క్లాసెస్ రాకుండా ఇంకా రాస్తూనే ఉండు, మెడికల్ గా అన్ఫిట్ అవుతాయి, ఇలా చేసుకున్న పైలట్ స్ట్రీమ్ ఎక్కువ ఉంది. సో ఎవరైతే సీరియస్గా ఉండి నిజంగానే నేను పైలట్గానే సెటిల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఒక సిస్టమ్ మాత్రమే పాటించండి. మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో పాటు పేషెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మెడికల్గా కూడా 2 categories ఉన్నాయి, ఒకటి Class 1 అంటారు, Class 2 మెడికల్స్. ఇనిషియల్గా అయితే Class 2 మెడికల్ సరిపోతుంది. ఫ్లయింగ్ స్టార్ట్ చేయాలి లేకుంటే ఫారెన్కి వెళ్ళాలి ఫ్లయింగ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు Class 1 మెడికల్స్. సో ఈ ప్రొసీజర్ అంతా అవ్వడానికే తక్కువ 2 years కంపల్సరీ అవుతుంది. సార్ నేను ఫీజు కట్టేశాను కదా, నా క్లాసెస్ 3 నెలలు అయిపోయి నేను ఎగ్జామ్ రాసిస్తాను అంటే ఎవరు రానివ్వరు. చాలా తక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్తో పాటు ఎట్లా నేను ఒకటి ఏంటి, నేను పైలట్ అయిపోయాను, వాడు అడ్మిషన్ తీసుకోగానే వాడు చెప్పేసుకుంటే నేను పైలట్ అయిపోయాను. ఆల్రెడీ అయిపోయి లైసెన్స్ ఉండి జాబ్ల కోసం వెయిట్ చేస్తూ మెడికల్ కన్ఫిట్ అయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేమ్ అదే రకంగా సీరియస్ గా నేర్చుకొని 1.5-2 years లో అయిపోయి ఎయిర్లైన్స్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కంపారిజన్ మనము డబ్బులు కట్టేసాం కదా, సరే శరత్ సార్ దిలీప్ సార్ ఉన్నారులే వంశీ సార్ ఉన్నారులే అని వర్కౌట్ అవ్వదు. మేము ఎంత చెప్పినా కూడా నువ్వు చదవకుండా నువ్వు క్లాసులకు రాకుండా వీ కెన్ ఆల్సో నెవర్ హెల్ప్, రైట్? సో ఏదైనా సరే ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, అంతే. అన్నిటికన్నా ఇష్టంతో వర్క్ చేయాలి, చదువుకోవాలి. సో మా ఈ ఏరో ఫాల్కన్స్ నుంచి మేము చేసే మెయిన్ గైడెన్స్ ఏంటంటే ఫస్ట్ మెడికల్స్, డీజీసీ అప్రూవ్డ్ డాక్టర్స్ మాత్రమే మెడికల్స్ చేయాలి. సో వాళ్ళ చేత మెడికల్స్ చేయిస్తాం. తర్వాత సబ్జెక్ట్స్, వీఆర్ గివ్ ఓన్లీ కంటెంట్ నాట్ బిట్స్. సో కంటెంట్తో నేర్పిస్తాం, ఎగ్జామ్స్ క్లియర్ చేస్తారు. అండ్ వీటితో పాటు కంప్యూటర్ నెంబర్, ఈ ఎగ్జామ్స్ రాయాలి అంటే వాళ్ళకి ఆ కంప్యూటర్ నెంబర్ ఉండాలి, అది కూడా డీజీసీ అప్రూవల్ మాత్రమే మనకి కంప్యూటర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ 3 మీ చేత చేయించి కంప్లీట్ అయ్యాక మేమే ది బెస్ట్ ఫ్లయింగ్ స్కూల్. సో డ్యూరేషన్ కూడా వితిన్ 12 to 18 months కంప్లీట్ అయ్యే ది బెస్ట్ ఫ్లయింగ్ స్కూల్స్. యు ఆర్ ప్లానింగ్ యువర్ ఇండియా ఇన్ అబ్రాడ్ ఎక్కడైనా సరే, సో వీ విల్ సెండ్ యూ ద క్యాండిడేట్ ఫర్ ద ఫ్లయింగ్. సో ఫ్లయింగ్ కూడా అయిపోయి మీకు లైసెన్స్, అక్కడ లైసెన్స్ హోల్డ్, మీరు అబ్రాడ్ వెళ్ళారు అక్కడ లైసెన్స్ హోల్డ్ చేశారు,
బట్ మీరు ఇండియాకి రావాలి. ఇండియాకి వచ్చి ఇండియాలో వర్క్ చేయాలంటే డీజీసీఏ లైసెన్స్ ఉండాలి. సో డీజీసీఏ లైసెన్స్ ఉండాలంటే దాన్ని కన్వర్షన్ చేయించాలి. సో కన్వర్షన్లో కూడా మేము హెల్ప్ చేస్తాం. సో కన్వర్షన్ కూడా అయిపోయాక లైసెన్స్ వచ్చాక యూ హ్యావ్ టు గో ఫర్ టైప్ రైటింగ్. సో అది మనకి సార్ చెప్పారు ఆల్రెడీ, దిలీప్ సార్ చెప్పారు. వీ హ్యావ్ ఎయిర్ బస్, బోయింగ్ అండ్ సమ్ ఐఐటిఆర్స్, టర్బోప్రాప్స్, ఇలా సమ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఎయిర్ బస్ A320, 321, 321 నియో, 380, 350, 360, 350 ఇలాగ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అండ్ బోయింగ్లో 717, 727, 737, 747, 777 అండ్ ఇలాంటి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అండ్ అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో కొన్ని నేరో బాడీ ఉంటాయి, కొన్ని వైడ్ బాడీ ఉంటాయి. నేరో బాడీ అంటే కొంచెం చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్, వైడ్ బాడీ అంటే కొంచెం పెద్దవి. సో వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ మీకు ఇవ్వరు. సో నేరో బాడీ మాత్రమే స్టార్టింగ్ చేయాలి. సో నేరో బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద మీకు టైప్ రైటింగ్ చేయించి, సో వీ విల్ గైడ్ ఫర్ ద ఎయిర్లైన్ ఇంటర్వ్యూస్ ఆల్సో. సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు పైలట్గా, ట్రైనీ ఫస్ట్ ఆఫీసర్గా, ట్రైనీ ఆఫీసర్గా వెళ్ళేంత వరకు విల్ గైడ్ ఫర్ ద స్టూడెంట్. అండ్ ఇంకోటి 12th తర్వాత వస్తున్నాం, మాకేమీ తెలియదు, అసలు ఈ ఫీల్డ్ గురించి తెలియదు, మేము అవ్వగలమా అని చాలామంది అనుకుంటారు. సో మేడం మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. సో మీరు చదువుకున్నప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి వచ్చాక కూడా మీరు ABCDs నుంచి నేర్చుకుంటారు. సో మాకు వచ్చేసి ఏ ఫర్ ఆల్ఫా, బి ఫర్ బ్రావో, సి ఫర్ చార్లీ, డి ఫర్ డెల్టా, ఈ ఫర్ ఎకో, ఎఫ్ ఫర్ ఫోస్టాక్. సో ఇలాగా మాకు ఫోనెటిక్స్ ఉంటాయి. మేము స్టార్ట్ చేసేది ABCD నుంచి స్టార్ట్ చేస్తాం. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెష్ గానే వస్తారు కాబట్టి మీరు +2 తర్వాత మళ్ళీ ఏంటి అనే టెన్షన్ అక్కర్లేదు అంటారు. అంతేనా? ఎక్సలెంట్. ఇది చాలా ప్రాపర్ గా చెప్పారు. సో నిజంగానే ఏ స్టూడెంట్ అయినా సరే +2 తర్వాత ఒక పైలట్ అవ్వాలనుకున్నా, ఎయిర్ హోస్టర్స్ అవ్వాలనుకున్నా, ఏం చేయాలన్నా కూడా మళ్ళీ ఏ నుండే మీరు నేర్చుకోవాలి. నిజంగానే ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏపీ తెలంగాణలో మన విజయవాడ, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్ ఈ 4 ఏరియాస్లో ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఎవరు పైలట్ అవ్వాలన్నా కూడా ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్తో ది పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్ అంటే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇది. సో ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీకు తెలియని డీటెయిల్స్, నాకు తెలిసి అయితే 100% డీటెయిల్స్ అయితే చాలా ప్రాపర్గా అయితే 3 మెంబర్స్ ఇచ్చేసారు. సో మీరు ఇంకా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడమే లేటు. ఎవరు పైలట్ అవ్వాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.